అరే గోవర్ధన్ నెత్తి మీద ఇంజక్షన్ చేస్తుంటే నవ్వుతావేంట్రా? బ్రెయిన్ లో చిన్న మెదడు గానీ చిదిగిపోయిందా ఏంటి? అసలు ఆ ఇంజక్షన్ లో దేనికి చేయించుకుంటున్నావు ఒక క్లారిటీ ఎవరా మాకు? లాస్ట్ టైం మనం గ్రో హెయిర్ అండ్ గ్లో స్కిన్ కి వచ్చినప్పుడు మనకు ఓఎల్టీ ట్రీట్మెంట్ అయితే చేశారు. ఆ ట్రీట్మెంట్ వల్ల మనకి చాలా మట్టికి డాండ్రఫ్ తగ్గడంతో పాటు హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయింది. అరే గోవర్ధన్ మరి తగ్గినప్పుడు మళ్ళీ దేనికి వచ్చావురా? అసలు ఎందుకు వచ్చానంటే డాండ్రఫ్ వల్ల లాస్ అయిన నా హెయిర్ ని మళ్ళీ రీగ్రోత్ చేయించుకుందామని ట్రీట్మెంట్ కోసమని వచ్చా. నా హెయిర్ ని వీళ్ళు బాగా టెస్ట్ చేసి స్టెమెక్స్ 27 ప్రో అనే ట్రీట్మెంట్ ని సజెస్ట్ చేశారు. అసలు ఈ ట్రీట్మెంట్ ఎలాగా ఏంటి అని అడిగితే చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి కాసేపటికి ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. ఈ స్టెమెక్స్ 27 ప్రో అని ఈ కిట్ ని నా ముందే ఓపెన్ చేశారు. సో ఇందులో ఎటువంటి బ్యాక్టీరియా ఇలా ఛాన్సే లేదు. వీళ్ళు ట్రీట్మెంట్ కూడా చాలా హైజీన్ గా చేస్తున్నారు. ఫస్ట్ అయితే నా దగ్గర కొంచెం బ్లడ్ తీసుకుని దాన్ని ఆ కాస్కెట్ లో ఫిల్ చేశారు. తర్వాత ఆ కాస్కెట్ ని తీసుకెళ్లి అడ్వాన్స్ పిఆర్పి మెషిన్ లో పెట్టారు. ఈ మిషన్ ప్రత్యేకత ఏంటంటే మన బ్లడ్ లో నుంచి ప్లాస్మాని వేరు చేస్తుంది. దీనికి ఇంకో ప్రత్యేకత ఏంటంటే బయట మెషిన్స్ తో పోలిసి ఇది అసలు హీటే ప్రొడ్యూస్ చేయదు. దాని వల్ల సెల్స్ అనేవి బతిగా ఉంటాయి. ఆ వేరు చేసిన ప్లాస్మాని ఇంజెక్షన్ ద్వారా బయట తీసి దాన్ని మళ్ళీ మన నెత్తి మీద ఇంజెక్ట్ చేస్తారు. దాని వల్ల మనకి కొత్త హెయిర్ అనేది గ్రో అవుతుంది. వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు చిన్నది కూడా పెయిన్ లేదు, ఏదో కితకితలు పెడుతున్నట్టు ఉంది. కాసేపటికి మన ట్రీట్మెంట్ మొత్తం అయిపోయింది. మీకు కూడా కొత్త హెయిర్ గ్రో అవ్వాలనుకుంటే ఈ ప్లేస్ కి ఖచ్చితంగా రావాల్సింది. ఈ ప్లేస్ అయితే ఎక్కడ కదా మన రాజమండ్రి, దానోపేట, ప్రకాష్ నగర్, రౌండ్ పార్క్ రోడ్, లార్జ్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉంటుంది.